గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. ఒక్కొక్కసారి చిన్నపాటి కన్ఫ్యూజన్ పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. సో ఎంత మనం అలర్ట్గా ఉన్నప్పటికీ కూడా ఆ కాస్త నిర్లక్ష్యం వల్ల ఒక్కోసారి పెద్ద పెద్ద ఘోరాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి అయితే విజయనగరం జిల్లాలో రీసెంట్గా ఒక కేసు వెలుగులోకి వచ్చింది. అది కూడా పి సూరమ్మ అనే వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఒకే పేరు గల సూరమ్మ అనే ఇద్దరు ఒకే పేరుతో ఉండడం వల్ల అక్కడ కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడి ఒకరికి ఎక్కించాల్సిన బ్లడ్ ఇంకొకరికి ఎక్కించేశారు. సో ఇంకా ఎక్కించడానికి సిద్ధం అవుతున్నారు. వెంటనే వైద్య సిబ్బంది కూడా అప్రమత్తమే అక్కడితో స్టాప్ చేశారు. కానీ చాలా మందిలో కొన్ని క్వశ్చన్స్ ఉంటుంటాయి కదా, ఒకరికి ఎక్కించాల్సిన వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఎక్కించకుండా వేరే గ్రూప్ కానీ ఎక్కించినట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయని కూడా చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ ఇదైతే మాత్రం పేషెంట్స్ ఇద్దరు కూడా సేఫ్గా ఉన్నారు. కానీ దీనికి సంబంధించి వైద్య సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి మాట్లాడేందుకు మన ముందు ఉన్నారు విజయనగరం సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ అయినటువంటి పద్మజ మేడం ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. రీసెంట్గా ఒక 2 days బ్యాక్ అనుకుంటా ఒక కేసు, అంటే టెన్షన్ వాతావరణం, ఒకరికి ఎక్కించాల్సిన బ్లడ్ గ్రూప్, అది కూడా ఒకే పేరు మీద ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు, సూరమ్మ. సో కన్ఫ్యూజన్లోని ఒకరికి ఎక్కించాల్సిన బ్లడ్ గ్రూప్ ఇంకొకరికి ఎక్కించే సమయంలో వెంటనే ఎలర్ట్ అయ్యారు. గాడ్ గ్రేస్ ఏంటంటే ఇంకా వెళ్ళలేదు. సో ఏంటి మేడం ఈ కేసు డీటెయిల్స్ ఏంటి? ఆర్థోపెడిక్ వార్డులో ఏ సూరమ్మ అనే ఆవిడకి ఫేమర్ లెగ్ ఫ్రాక్చర్ వల్ల అడ్మిట్ అయ్యారు. ఆవిడకి ఆపరేషన్ చేయాల్సింది. అయితే దాని గురించి అని టీం అంతా ఏం డిసైడ్ చేశారంటే ఆవిడకి HB 6 grams ఉందని చెప్పి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయమని ఇన్స్ట్రక్ట్ చేశారు ఇంటర్న్కి, స్టాఫ్ నర్స్కి. సో ఆ నేపథ్యంలో ఏమైందంటే ఆవిడది O నెగిటివ్ అయితే ఇంకొక సూరమ్మ సేమ్ టైం వాళ్ళు చెప్తున్న ఒక 5 ట్రాన్స్ఫ్యూజన్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇంకొక ఆవిడ కూడా సేమ్ నేమ్తో అడ్మిట్ అయి ఉన్నారు, సూరమ్మ అని. అది P అండ్ A సూరమ్మ. ఇంటర్న్ కన్ఫ్యూజ్ అయ్యి O నెగిటివ్ B పాజిటివ్ ట్రాన్స్ఫ్యూజ్ చేయడానికి సిద్ధం అయ్యి ఇమీడియట్గా అలర్ట్ అయ్యి పెట్టిన ఒక నిమిషానికి మేబీ 5 to 3 ml దీంట్లో ట్యూబింగ్లో ఉన్నట్టు వెంటనే అలర్ట్ అయ్యి షివరింగ్ అని పేషెంట్ అనగానే డిస్కార్డ్ చేసి స్టాప్ చేసి చేయడం అయింది. మా దృష్టికి వచ్చిన వెంటనే మేము ఎంక్వైరీ కమిటీ వేసామండి. సర్జరీ, మెడిసిన్ అండ్ అనస్థీషియా HODs ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో ల్యాబ్స్ ఇస్ ఇన్ ద వాళ్ళు ఇచ్చిన దీంట్లో ఇంటర్న్ హ్యాస్ మేడ్ ఎ మిస్టేక్ ఆఫ్ నాట్ చెకింగ్ అగైన్. సో వీ హ్యావ్ టేకెన్ యాక్షన్. ఆర్థోపెడిక్ టీమ్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో, అలాగే బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్స్కి, ఆర్థోపెడిక్ టీమ్కి, అట్ ద సేమ్ టైం ఈవెన్ నర్సింగ్ టీమ్, బికాస్ నర్స్ వాజ్ ఆల్సో దేర్ హూ ఇస్ రెస్పాన్సిబుల్, వీళ్ళందరినీ కూడా మేము వార్న్ చేసి ప్రోటోకాల్ ఫార్ములేషను దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలనే విషయం మీద స్ట్రెస్ చేసి చెప్పడం అయిందండి. సో మ్యామ్, ఏదైనా గాడ్ గ్రేస్ మనకి ఒక పెద్ద అంటే ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ అనేది కామన్. కానీ ఈ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి అసలు కన్ఫ్యూజన్ అనేది కూడా రాకూడదు. కానీ ఆ రోజు జరిగిన పరిస్థితి అంతా కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణంలో జరిగింది. కానీ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇన్ కేస్ ఒకరి బ్లడ్ గ్రూప్ ఇంకొకరికి వేరే బ్లడ్ గ్రూప్ కానీ ఎక్కించినట్టయితే ఆ పర్సన్ పరిస్థితి ఎలా ఉంటుంది రాబోయే రోజుల్లో? అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? సివియర్ రియాక్షన్స్ వస్తాయండి. ఎలర్జిక్ రియాక్షన్స్ అయినా, బ్లడ్లో ఇన్కంపాటబుల్ ఇది ఇవ్వడం వలన లైసిస్ రియాక్షన్స్ అన్నీ వచ్చి జాండీస్, అలాగే కిడ్నీకి సంబంధించి ప్రాబ్లము, అలాగే లంగ్స్ సంబంధించి ప్రాబ్లము రావచ్చు. సో దీనికి గాను అంటే అసలు పొరపాటు అనేది జరగకూడదు. డబుల్ చెక్ చేయాలి. క్రాస్ మ్యాచింగ్ శాంపిల్ అయినా పేషెంట్ని అయినా సరే మళ్ళీ చెక్ చేసుకుంటాం. అట్ ద లెవెల్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ చేస్తారు కనుక నర్సెస్ అండ్ డాక్టర్స్ ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ టేక్ కేర్, చెక్ అగైన్ అండ్ అగైన్, అండ్ యూజువల్లీ ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్. అలాగే చేస్తారు. ఇక్కడ పరిస్థితుల్లో ఇంటర్న్ తను మిస్ అయింది. మరి పేషెంట్స్ బంధువులు జరిగిన సంఘటన తెలిసిన తర్వాత ఒకసారిగా ఎవరికైనా సరే కొంచెం కోపం అనేది రావడం సహజం. మరి పేషెంట్ బంధువులకి అర్థమైన పరిస్థితిలో మనం చెప్పగలిగామా? అర్థం చేసుకున్నారా? ఎలా హ్యాండిల్ చేశారు? అర్థం చేసుకున్నారండి.
వాళ్ళకు కూడా తెలుసు, మేము చెప్పాము ఇలా పొరపాటున వెంటనే వాళ్ళు సరిదిద్దుకున్నారు. వెంటనే కూడా అప్రమత్తం అయ్యి వాళ్ళు రియలైజ్ అయ్యి రికగ్నైజ్ చేసి ఆపారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి అంటే అదే కాకుండా వాళ్ళకి తెలుసు ముందుగానే డయేరియా అది ఉండి పేషెంట్ జాయిన్ అయ్యేటప్పటికే విరోచనాలతో ఉంది, 6 grams హిమోగ్లోబిన్తో ఉంది. సో ఆ దాని ప్రకారంగా కూడా ఆవిడకి వీక్గా ఉంది కాబట్టి సర్జరీ కొంచెం డిలే అయ్యి ఇవి ట్రీట్మెంట్ ఇస్తున్నారనమాట. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్, సో ఏదైనా సరే ఒక చిన్నపాటి నిర్లక్ష్యం అక్కడ ఏంటంటే వెంటనే అప్రమత్తం అవడం కూడా అది ఒక టైం ఇంపార్టెన్స్ అని చెప్పుకోవాలి. వెంటనే కూడా దాన్ని ఆపేయడం వల్ల ఒక పెద్ద ప్రమాదం నుండి కూడా తప్పగలిగారు పేషెంట్. కానీ ఏదైనా అలాంటి సంఘటన జరిగినట్టయితే ఒకవేళ ఒకరి బ్లడ్ గ్రూప్ ఇంకొకరికి ఎక్కించినట్లయితే ట్రాన్స్మిషన్ జరిగినట్లయితే ఆర్గన్స్ మీద సివియర్ అటాక్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అండ్ పేషెంట్ కూడా కోలుకోవడానికి చాలా ఇబ్బంది. బాలకృష్ణ పద్మ, ఐడెన్స్ మీడియా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు